సార్ జూబ్లీ గెలుపుతో మళ్ళీ సీఎంగా కేసీఆర్, రేవంత్ చక్రం అడ్డు. ఇది తమాషా అయిన ఇది. నిన్న కేటీఆర్ మాట్లాడారు, వాళ్ళ పత్రికలో అది పెట్టలేదు కానీ ఇతరులందరూ పెట్టారు. జూబ్లీ హిల్స్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ ఎన్నికలు ఇంకో 5 ఏళ్ల వరకు ఆగాల్సినంత అవసరమేం లేదు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చేస్తుంది అంటే బహుశా మరి ఉద్దేశం ఏంటంటే ఫిరాయింపులు జరిగిపోతాయి, మళ్ళీ అందరు ఇటు దూకుతారు, లేదా కండువాలు మార్చుకుంటే చాలు కదా. ఇప్పుడు ఫిరాయింపులు ఏం చేయక్కర్లేదు కదా. ఆ పాత కండువా మార్పులే ఇంతవరకు ఇంకా తేలలేదు. కాబట్టి జూబ్లీ హిల్స్ విల్ బి ది గేమ్ చేంజర్. జూబ్లీ హిల్స్లో మీరు మాగంటి సునీతను గెలిపించండి, తప్పకుండా కేసీఆర్ మళ్ళీ అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక ముఖ్యమంత్రి ఎన్నిక లేదా ఉప ఎన్నిక అన్నది తేలనే ఒక పరిస్థితి వచ్చేస్తుంది. చాలా తీవ్రమైన దాని ఎఫెక్ట్ని మటుకు బీఆర్ఎస్ చాలా భారీ ఎత్తున ఊహిస్తున్నట్టుగా ఉంది. దీన్ని కాంగ్రెస్ కూడా అలాగే తీసుకున్నట్టుంది. ఇంకో తమాషా, సినిమా కార్మికులు ఆ విఫలమైంది ఇవన్నీ అని మొన్న వాళ్ళు కామెంట్ చేశారు. కానీ మళ్ళీ నిన్నటికి వచ్చేసరికి అధికార దుర్వినియోగం చేశారు, అక్కడ చాలా హామీలు ఇచ్చారు, వాళ్ళని ఆకర్షించుకోవడానికి వాళ్ళని ఒత్తిడికి గురి చేశారు అని కేసేశారు, మళ్ళీ ఫిర్యాదు చేశారు. విఫలమైందని కదా మొన్న, మళ్ళీ ఇప్పుడు విఫలమైన దాని మీద ఇంకా పెద్ద విమర్శ అక్కర్లేదు కదా. అంటే చాలా యుద్ధం జరుగుతుందన్నమాట. అంటే రేవంత్ రెడ్డి తన స్టైల్లో చేస్తున్నాడు. చాలా బహుశా ఎప్పుడు జరిగి ఉండదేమో, ఈ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవాలని హఠాత్తుగా నిర్ణయించి రేపు అతన్ని ప్రమాణ స్వీకారం కూడా ఇప్పటికి ఒక్కసారి మటుకే మంత్రివర్గ విస్తరణ, వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ముగ్గురు వచ్చారు సామాజిక కోణంలో. ఇప్పుడు ఇది కూడా సామాజిక కోణంలోనే అజారుద్దీన్ని తీసుకోవడానికి కేంద్రం ఒప్పుకుందని. అంటే అజారుద్దీన్ని తీసుకుంటే జూబ్లీ హిల్స్లో భారీ సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్లు ఇటు వచ్చేస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి తగినట్టే బీజేపీ వాళ్ళు కూడా ఈ ఎన్నిక అసలు మజ్లిస్తో, ఈ ఎన్నిక అసలు కాంగ్రెస్తో కాదని. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఫోకస్ మొత్తం మజ్లిస్ మీద, ముస్లిం ఓట్ల మీద పెట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే మజ్లిస్ యొక్క ప్రాధాన్యత కూడా చాలా పెరిగింది. వాళ్ళ ఓట్లు మాకే వస్తాయని వీళ్ళు అంటున్నారు. తాజాగా ఒక సర్వే, చాణక్య స్ట్రాటజీ సర్వే అని ఒకటి వస్తూ ఉంది, ఇది కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి వీటన్నిటికీ చక్రం అడ్డం వేసే క్రమంలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం, స్వయంగా ఇక్కడ తిరగడం, సినిమా వాళ్ళను అలాగే కొన్ని సామాజిక తరగతుల సభలకు హాజరై వాళ్ళని తిప్పుకోవటం, ఈ పనులన్నీ చేస్తున్నారు. దట్ వే సౌత్ ఇండియాలో కూడా ఇది ఒక కర్ణాటక, తమిళనాడు మీద కూడా దీని ప్రభావం చాలా ఉంటుంది అని. బీజేపీ యాక్టివ్ ఎందుకు కావట్లేదు? ఇప్పుడు అసలు రంగంలో లేని మజ్లిస్ ప్రధాన ప్రత్యర్థి అని బీజేపీ అనడమే ఇక్కడ చాలా ఆశ్చర్యకరం. అంటే బీఆర్ఎస్ అనడం లేదు, కాంగ్రెస్ అనట్లేదు, వాళ్ళు మజ్లిస్ ఇక్కడ ప్రధానమైన ప్రత్యర్థి అని వాళ్ళు అంటున్నారు. ఇంకో ముఖ్యమైనది సెంటిమెంట్ చాలా బలంగా. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక చూస్తే ఆడబిడ్డ వర్సెస్ రౌడీ బిడ్డ అని వాళ్ళ శీర్షిక. అంటే రాజకీయాలు, విధానాలు, 10 ఏళ్ళు ఇవన్నీ పోయి చివరికి ఆడబిడ్డ, రౌడీ బిడ్డ దగ్గరికి ఇది వచ్చిందంటే ఈ టెంపర్స్ బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఈ హీట్ బాగా హీట్ ఎక్కిన ఒక పరిస్థితిలో, పొలిటికల్ హీట్ పెరిగిపోయిన పరిస్థితుల్లో సెంటిమెంట్స్ను కూడా బాగా తీసుకొని వచ్చే ప్రయత్నం భారీ ఎత్తున జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలోనే కిషన్ రెడ్డిని కూడా ఆయన తన నియోజకవర్గం మీద తనే శ్రద్ధ పెట్టట్లేదు, ఇట్లాంటివి ఆ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. ఒకటైతే నిజం, బీజేపీ ఈజ్ ఇన్ 3rd లెవెల్ ఆఫ్ ప్రచారం, అందులో ఏమీ పెద్ద తేడా లేదు.